శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలకు ఆలయాలు ముస్తాబయ్యాయి. వేములవాడ రాజన్న ఆలయం, భాసర, అలంపూర్ శ్రీ జోగులాంబ ఆలయం, శ్రీశైలంలో వేడుకలకు సర్వం సిద్ధం చేశారు అధికారులు. ఇక భక్తులకు ఇబ్బందులు లేకుండా చలువు పందిళ్లు, త్రాగునీరు, ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఇక రేపటి నుంచి 9 రోజుల పాటు అమ్మవారి ప్రత్యేక పూజలు అందుకోనున్నారు. ఒక్కో రోజు ఒక్కో అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు అమ్మవారు. రేపటి నుంచి శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. 9 రోజుల వేడుకలకు ఆలయాలను ముస్తాబ్ చేస్తున్నారు అధికారులు. అమ్మవారి ఉత్సవాలకు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి క్షేత్రం ముస్తాబైంది. రేపటి నుంచి 12వ తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ నవరాత్రుల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేయనున్నారు. 10 రోజుల్లో భక్తులు దేవాలయానికి అధిక సంఖ్యలో విచ్చేస్తారని చెప్పి అంచనా వేస్తున్నాము. పోయిన సంవత్సరం లాగా కంటే కూడా 10% జనాభా ఎక్కువ వస్తారని చెప్పి కూడా భక్తులు ఎక్కువ వస్తారని చెప్పి కూడా మేము అంచనా వేశాము. దానికి అనుగుణంగానే క్యూ లైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా త్వరితగతిన స్వామివారి అమ్మవారి దర్శనం చేసుకునేలాగా 2 క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయడం అయినది. అలాగే నిత్యము 2 పూటల కూడా బ్రేక్ దర్శనం సదుపాయాన్ని కూడా కల్పించడం జరిగింది. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు బ్రేక్ దర్శనం టికెట్ కూడా 300 రూపాయలు నిర్ణయించాము. ఆ ఒక్క బ్రేక్ దర్శనం టికెట్ తీసుకున్న భక్తులకి ఒక లడ్డు ఉచితంతో పాటు వాళ్ళకు అరగంట మధ్యలోనే స్వామివారి దర్శనం అయ్యేలాగా కూడా మేము ఏర్పాటు చేశాం. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శ్రీ శారదయ్య శరన్నవరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్ధం చేశారు ఆలయ అధికారులు. ఆలయ గోపురాలు, ఆలయ ప్రాంగణాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఉత్సవాలకు రావాలని మంత్రి కొండా సురేఖను ఆహ్వానించారు ఆలయ అధికారులు, పూజారులు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లు, అన్నదానం కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అభిషేక పూజలతో పాటు విఐపి పాసులు, ఆర్జిత సేవలన్నీ రద్దు చేశారు అధికారులు. అలంపూర్ శ్రీ జోగులాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామివారి ఆలయాల్లో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చలువు పందిళ్లు, తాగునీరు, ప్రత్యేక కుయ్యలైన్లు ఏర్పాటు చేశారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు అమ్మవారికి సహస్రనామార్చన, నవావరణ అర్చనలు, చండీ హోమం, ఇతర హోమాలు చేసేందుకు అన్నీ సిద్ధం చేశారు ఆలయ అధికారులు. జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం అలంపురం రాష్ట్రంలోనే, తెలంగాణ రాష్ట్రంలోనే ఏకైక శక్తిపీఠమైన జోగులాంబ అమ్మవారి ఉత్సవాలు 3 నుంచి 12వ తేదీ వరకు రంగరంగ వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు అన్ని విధాల వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. రేపు ఉదయం రుక్మిత్వరణంతో స్టార్ట్ అయ్యి సాయంత్రం ఈ ధ్వజారోహణ కార్యక్రమంతో ప్రారంభమవుతాయి. 12వ తేదీ వరకు ఉత్సవాలు ప్రతిరోజు ఒక అలంకరణతో అమ్మవారి రూపాలతో ఇక్కడ మా అర్చక స్వాములు, సిబ్బంది అందరూ కలిసి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ కళ్యాణోత్సవం 9వ తేదీ అమ్మవారి కళ్యాణోత్సవంలో భాగంగా 9వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం ఉంటుంది. ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం, శ్రీశైలం భ్రమరాంబ, మల్లికార్జున స్వామివారి ఆలయాన్ని దేవీ నవరాత్రి వేడుకలకు సిద్ధం చేశారు అధికారులు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 9 రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు, హోమాలు చేస్తామని తెలిపారు ఆలయ ఈవో. మహోత్సవాలు 3వ తారీఖు నుంచి అక్టోబర్ 3వ తారీఖుని కూడా వైభవపేతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇక్కడ జ్యోతిర్లింగం, శక్తిపీఠం ఒకే ప్రాంగణంలో వెలిసినటువంటి దివ్యక్షేత్రం. దేశం నలుమూలల నుంచి కూడా వేలాది మంది భక్తులు ప్రతిరోజు కూడా వస్తుంటారు. దసరా ఉత్సవాలు అనేది ఇక్కడ ఘనంగా నిర్వహించడం అనేది ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంటుంది. దీనిలో భాగంగానే 3వ తారీఖున ఈ అమ్మవారి యాగశాల ప్రవేశంతో ఉత్సవాలన్నీ ప్రారంభమవుతాయి. ప్రతిరోజు కూడా ఈ గ్రామోత్సవం నిర్వహించడం, తర్వాత అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరణ చేయడం, ఒక్కో రోజు ఒక అలంకరణ అనేది దివ్యంగా ఉంటుంది. దేశవ్యాప్తంగా 9 రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారు ప్రత్యేక పూజలు అందుకోనున్నారు. ఇక ఈ నెల 12న విజయదశమితో వేడుకలు ముగుస్తాయి.